ఓకే ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ట్రెండ్ లైన్ ట్రేడింగ్ అన్నమాట. అంటే ఇంతకుముందు మనకు ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నట్టు హారిజాంటల్ లైన్స్ అంటే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి. ఆ వాలిడ్ లెవెల్ ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఇది వచ్చేసి ట్రెండ్ లైన్ ట్రేడింగ్ అన్నమాట. సో, దీంట్లో కూడా ట్రెండ్ లైన్‌లో సపోర్ట్ ట్రెండ్ లైన్ ఉంటది. రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఉంటది. 2 ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీకు ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఈరోజు క్లాస్‌లో చెప్తా. సో ట్రెండ్ లైన్ ట్రేడింగ్ వచ్చేసి మనకు సేమ్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్లో మనం ఏ విధంగా చూసుకుంటాం అయితే అలాగే 2 కాంటాక్ట్స్ పాయింట్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఒక ఫర్ సపోజ్ అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్. సో ఈ విధంగా ఒక దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక దగ్గర పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది. ఈ 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా మనకు ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. అంటే ఈ రివర్సల్ పాయింట్ ఈ 2 రివర్సల్ పాయింట్ని మనం తీసేసుకొని కంప్లీట్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు మార్కెట్ ఇక్కడికి వచ్చి కంప్లీట్గా అంటే ఇది వాల్యూ లెవెల్ 2 టైమ్స్ మనకు రిజెక్షన్ ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి 2 టైమ్స్ రివర్సల్ అయింది ఇక్కడ నుంచి. సో కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఒక క్యాండిల్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయినప్పుడు విత్ రిజెక్షన్ కంప్లీట్గా నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు అప్వర్డ్ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్లో మనం ఏ విధంగా మాట్లాడుకున్నామో 2 రివర్సల్ పాయింట్స్ ఏ విధంగా మాట్లాడుకున్నామో ఆ రకంగా. సో ఇది సపోర్ట్ ట్రెండ్ లైన్ అనమాట. అంటే మనం కింద నుంచి ఒక బయ్యర్ లెవెల్ని మనం డ్రా చేస్తున్నాం కదా, ఈ విధంగా ట్రెండ్ లైన్ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్లో మనకు క్యాండిల్ స్టిక్ అనేది ఏ విధంగా రివర్సల్స్ ఇస్తుందో నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని క్యాండిల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అంటే పుల్ బ్యాక్. ఈ రకంగా మూవ్ అయింది. సో ఇప్పుడు మనకు 2 రివర్సల్ పాయింట్ ఎక్కడనైతే ఉందో ఈ లెవెల్ వచ్చేసి మనకు ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్గా మనకు వర్క్ చేస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మీకు అప్ ట్రెండ్లో చెప్పినగా ఇంపల్సివ్ వేవ్ కరెక్టివ్ వేవ్ వచ్చేసి. సో ఇది ఇంపల్సివ్ వేవ్ అయితే ఇది కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్ అయితే ఇది కరెక్టివ్ వేవ్. సో అగైన్ మన ఒక ఇంకో ఇంపల్సివ్ వేవ్కు మన మార్కెట్ మనకు ఫ్యూచర్లో ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ వన్. ఓకేనా? ఈ రకంగా 2 రివర్సల్ పాయింట్స్ ఇక్కడ నుంచి ఈ 2 రివర్సల్ పాయింట్స్ ఉంటేనే ఈ లెవెల్ వచ్చేసి మనకు వాలిడ్ లెవెల్ అన్నమాట. మనం ట్రేడ్ చేయడానికి వీలుంటుంది. సో దీంట్లో ఉన్న ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఓన్లీ మనకు
ట్రెండీ మార్కెట్లోనే కాదు, మనకు సంథింగ్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకు టూ రివర్సల్ పాయింట్స్ దొరికితే మనం ఆ లెవెల్ నుంచి మనం డ్రా చేసుకోవచ్చు, ఆ రకంగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో తెలుసు కదా మీకు రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి పర్టికులర్గా మనకు మినిమం టూ క్యాండిల్స్ మాత్రం రివర్సల్ పాయింట్స్ అనేది ఉండాలి. రివర్సల్ పాయింట్లో టూ క్యాండిల్స్ మాత్రం రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఇది అప్ ట్రెండ్ మార్కెట్. సేమ్ దీనిలాగానే మనకు డౌన్ ట్రెండ్ మార్కెట్లో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మీకు టూ రివర్సల్ పాయింట్ దొరికినాయి కదా మనకు. సో ఇక్కడ నుంచి మార్కెట్ టూ రివర్సల్ పాయింట్స్ మినిమం మనకు టూ రివర్సల్ అంటే టూ క్యాండిల్స్ మాత్రం వేవ్లో క్రియేట్ చేస్తే అదొక వాలిడ్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ ప్రీవియస్ లో అనేది బ్రేక్ అయిపోయింది. సో మనం ట్రెండీ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రీవియస్ లో అనేది బ్రేక్ అయిపోయి కొత్త న్యూ లో అని చెప్పేసి మార్కెట్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఒక దగ్గర నుంచి రెసిస్టెన్స్ సపోర్ట్ తీసేసుకొని అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇంకో వేవ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ మార్కెట్లో అప్ ట్రెండ్ మార్కెట్లో ఈ రకంగా జరుగుతుంది అన్నమాట. ఒక లో అనేది బ్రేక్ కావాలి డౌన్ ట్రెండ్ మార్కెట్లో, అదే అప్ ట్రెండ్ మార్కెట్లో ఒక హై బ్రేక్ కావాలి. సో ఈ రకమైన రెండు రివర్సల్ పాయింట్స్, ఈ రెండు రివర్సల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు రివర్సల్ పాయింట్ని మనం ఈ ట్రెండ్ లైన్ లాగా ఇది డ్రా చేసుకొని పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో మార్కెట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ రిజెక్షన్ వచ్చి క్లోజ్ అయితే మార్కెట్ మళ్ళీ నుంచి డౌన్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో లైవ్ మార్కెట్లో ఏ విధంగా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయాలి అంటే మీకు చార్ట్లో చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తర్వాత మనకు మెయిన్ టాపిక్స్ ఉంటాయి, క్యాండిల్స్టిక్ సైకాలజీ, క్యాండిల్స్టిక్ రీడింగ్. సో మనం ఓన్లీ లెవెల్స్ మాత్రం బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మీకు యాక్యురసీ ఉండదు. కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అంటే లెవెల్స్ విత్ క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది రెండు రావాలి. ఈ రెండింటితో మీకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్లో మనం క్యాండిల్స్టిక్ రీడింగ్ గురించి, ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు టాపిక్ ఇది ఇంతే అండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. బాయ్.